ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్న సమస్య అధిక బరువు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం తీసుకునే ఎక్స్‌ట్రా క్యాలరీ ఫుడ్‌ని తగ్గించాలి. దీనితో పాటు మన ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గకుండా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే మన శరీరానికి కావలసిన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది. అయితే మనం ఎక్స్‌ట్రా కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల మన బాడీలో ఎక్స్‌ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. దీనివల్ల మనము ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు పెరుగుతాము. ఎవరైతే వెయిట్ మేనేజ్‌మెంట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఎక్స్‌ట్రా కార్బ్స్ అనేవి హాని చేస్తాయి. సో, ఎక్సెస్ కార్బ్స్ తీసుకునే ప్లేస్‌లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్‌ని యాడ్ చేసినట్లయితే మనం తీసుకునే ఎక్స్‌ట్రా కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించవచ్చు. అయితే చాలామంది వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే మీల్స్‌ని స్కిప్ చేస్తారు. ఇలా స్కిప్ చేయటం వల్ల వాళ్ళు నెక్స్ట్ మీల్ అనేది తీసుకోవాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ ఫుడ్ తినేస్తారు. లేదంటే జంక్ ఫుడ్స్‌కి, ఫాస్ట్ ఫుడ్స్‌కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు వాటిని తీసుకోవటం వల్ల వాళ్ళు బరువు తగ్గకపోగా ఉన్న బరువు కన్నా ఎక్కువ బరువు పెరుగుతారు. దీనితో పాటు వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. వర్క్ మీద ఫోకస్ చేయలేరు. అయితే కార్బోహైడ్రేట్స్ లేకుండా ఎనర్జీ వచ్చే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే యెస్. ఇట్స్ పాసిబుల్. సో, అవైలబుల్ ఉన్నాయనే చెప్పొచ్చు. అంటే మనము మీల్స్‌ని స్కిప్ చేయకుండా రీప్లేస్ చేయాలి. ఈ మీల్ రీప్లేస్‌మెంట్ అనేది కూడా ఎఫెక్టివ్‌గా ఉండాలి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేసిన విషయం ఏంటి అంటే, ఎఫెక్టివ్ మీల్ రీప్లేస్‌మెంట్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయటం వల్ల మనము గ్రాడ్యువల్‌గా, ఐడియల్‌గా వెయిట్ తగ్గుతాము. దీనితో పాటు మన బాడీకి కావలసిన న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ప్రోటీను, విటమిన్, మినరల్స్, ఫ్యాట్ ఇవన్నీ తగిన మోతాదులో అందుతాయి అనేది వాళ్ళు రికమెండ్ చేసిన విషయము. సో, మీల్స్ స్కిప్ చేసినప్పుడు మనము ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. డల్‌గా ఉంటాము. దేని మీద వర్క్ మీద ఫోకస్ చేయలేము. సో, వెయిట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్‌ని కట్ చేయాలి. వెస్టేజ్ కంపెనీ వారు మిషన్ స్లిమ్ పాసిబుల్ ప్రక్రియలో భాగంగా హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం మన ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉండేలాగా ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌ని లాంచ్ చేశారు. అదే వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. సో, ఈ ప్రొడక్ట్ మనం యూజ్ చేయటం వల్ల మనం డే అంతా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా వర్క్ చేస్తాము. మన మేధాశక్తి కూడా పెరుగుతుంది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్. ఈ ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్ అనేది మన బాడీ మెటబాలిజాన్ని పెంచుతుంది. అంటే మన జీవక్రియని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్‌ని బర్న్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్‌ని కలిపారు. ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంది అంటే, మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ నుంచి సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కెఫిన్ అనేది ఒక స్టిమ్యులెంట్. ఈ కెఫిన్‌ని కొద్ది మోతాదులో మనం రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాము. అలాగే మనం రిఫ్రెష్‌గా ఫీల్ అవుతాము. వీటితో పాటు కశ్మీరీ గ్రీన్ టీ ఆకులు, అలాగే మసాలా దినుసులు, కుంకుమ పువ్వును కూడా ఇందులో కలపటం జరిగింది. దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలి అంటే, 1 గ్రాము పౌడర్‌ని 160 ఎంఎల్ హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ లేదా కోల్డ్ వాటర్‌లో మిక్స్ చేసి మనం తీసుకోవచ్చు. మనం ఒకవేళ వర్క్‌కి వెళ్ళిపోతున్నాము, డే అంతా వర్క్‌లో ఉంటాము అనుకున్నప్పుడు, మార్నింగ్ మనం ఒక వాటర్ బాటిల్‌లో మనం ఇది మిక్స్ చేసుకొని క్యారీ చేసి మధ్య మధ్యలో మనం తీసుకోవచ్చు. దీనివల్ల మన ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా వర్క్ మీద 100% ఫోకస్ చేస్తూ ఐడియల్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఈ ప్రొడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది.